మనం ఒక సలూన్కి వెళ్ళాలంటే భయం. దొంగలు వస్తారని కాదు, టెర్రరిస్టులు బాంబ్ బ్లాస్ట్ చేస్తారని అంతకన్నా కాదు. మరి దేనికి భయం? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మనలో చాలా మందికి సలూన్కి వెళ్తే పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ సెట్ కాదన్న భయం ఉంటది ప్రతి ఒక్కరికి. దానికి రీజన్ ఫేస్ షేప్ కి సెట్ అయ్యేలాగా హెయిర్ స్టైల్ సెట్ అవ్వకపోవడమే. డోంట్ వరీ, ఆ భయాన్ని నేను పోగొడతా. మనం తెలుసుకోవాల్సింది రెండు పాయింట్స్. ఇదిగో రెండే రెండే ఫస్ట్ యూ నీడ్ టు నో యువర్ ఫేస్ షేప్ అండ్ దెన్ యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ హెయిర్ స్టైల్ బేస్డ్ ఆన్ యువర్ ఫేస్ షేప్. అది ఎలా తెలుసుకోవాలంటే నేను చెప్తా విను. బేసిక్ ఫేస్ షేప్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఫేస్. రౌండ్ ఫేస్ అంటే విడ్త్ అండ్ లెంత్ సేమ్ లెవెల్స్ లో ఉంటాయి కాబట్టి లాంగ్ హెయిర్ స్టైల్స్ కాకుండా షార్ట్ హెయిర్ స్టైల్స్ అయితే పర్ఫెక్ట్ ఫర్ రౌండ్ ఫేస్. ఎగ్జాంపుల్ కి ఇంకా బెస్ట్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎన్టీఆర్ అన్న చేసిన మూవీస్ లో హెయిర్ స్టైల్స్ మొత్తం ట్రై చేయవచ్చు. సెకండ్ ఓవల్ ఫేస్. ఓవల్ ఫేస్ అంటే బ్యాలెన్స్డ్ ఫేస్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని హెయిర్ స్టైల్స్ సెట్ అవుతాయి. ఎగ్జాంపుల్ కి లాంగ్ హెయిర్ స్టైల్ అండ్ బజ్ కట్. ఇంకా బెస్ట్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే మహేష్ అన్న అండ్ హృతిక్ రోషన్ మూవీస్ లో ట్రై చేసిన హెయిర్ స్టైల్స్ అన్ని కూడా ట్రై చేయవచ్చు. థర్డ్ స్క్వేర్ ఫేస్. లాంగ్ జా లైన్ నుండి ఎడ్జెస్ షార్ప్ ఉంటాయి కాబట్టి ఈ ఫేస్ షేప్ కూడా లాంగ్ హెయిర్ స్టైల్స్ అండ్ అండర్ కట్, స్పైకీ హెయిర్ కట్స్ బెస్ట్ గా చెప్పాలంటే రామ్ చరణ్ అండ్ విరాట్ కోహ్లీ ట్రై చేసిన హెయిర్ స్టైల్స్ అన్ని కూడా ట్రై చేయవచ్చు. ఫోర్త్ వన్ ట్రయాంగిల్ ఫేస్. ట్రయాంగిల్ ఫేస్ కి లెంత్ ఎక్కువ, బిట్ తక్కువ కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన హెయిర్ స్టైల్స్ మొత్తం ఈ ఫేస్ టైప్ కి చేయవచ్చు. ఈ ఫేస్ టైప్ వాళ్ళకి కీ పాయింట్ ఏమైనా ఉందా అంటే బియర్డ్ మాత్రమే. సో బియర్డ్ ఉంటే బియర్డ్ ప్లస్ అండ్ హెయిర్ కట్ తో ఇంకా స్టైలిష్ గా హెయిర్ కట్ చేసుకోవచ్చు. హీరో ప్రభాస్ అండ్ యష్ హెయిర్ స్టైల్స్ అన్ని కూడా ఎక్సలెంట్ హెయిర్ స్టైల్స్ కాబట్టి ప్రతిదీ ట్రై చేయవచ్చు. సో ఈ వీడియోలో చెప్పిన ప్రకారం మీ ఫేస్ షేప్ ఏంటో కనుక్కొని కింద కామెంట్ చేయండి, నేను వింటా. బాయ్.